సిస్టర్, మీరు చెప్తున్నారు పరిస్థితి ఎలా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినా మన మనస్సు యొక్క స్థితిని బాగుంచుకోవాలా? అవును, ఇది చాలా ఇంపార్టెంట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అవి రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయా? సిచ్యుయేషన్ అండ్ స్టేట్ ఆఫ్ మైండ్. న్యాచురల్లీ ఒక పెద్ద తుఫాన్లా ఎంతోమంది చనిపోతున్నారు, చాలా హంగామా ఉంది. టీవీలో చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, కొందరు దీనిపై వీడియోస్ చేస్తున్నారు. ఒకే విషయం అంతటా వ్యాపించి ఉంది. మరి ఇలాంటి సమయంలో మనసును సంభాళించటం సాధ్యమంటారా? ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటి, దీన్ని మనం ఒక ప్రయారిటీగా చేసుకోవాలి. ఎందుకు ప్రయారిటీగా చేసుకోవాలి? ఈ క్వశ్చన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ మన మనసు యొక్క స్థితి. మొదటి ఈ క్వశ్చన్ దీన్ని చెక్ చేద్దాం. మన మనసు యొక్క స్థితి పరిస్థితిపై డిపెండెంట్ కాదు. మన మనసు యొక్క స్థితి మన చాయిస్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన మనసు యొక్క స్థితి మన చాయిస్. అవును, మన మనసు యొక్క స్థితి మన చాయిసే కదా. మన మనసు యొక్క స్థితి పరిస్థితిపై డిపెండెంట్ కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఇంట్లో ఒక పరిస్థితి వస్తుంది. ఇంట్లో 5-6 ఉంటారు. ఆ పరివారంలో పరిస్థితి వచ్చినప్పుడు 5-6 యొక్క రియాక్షన్ ఒకే విధంగా ఉంటుందా? ఉండదు కదా. ఒకరంటారు ఎంత పెద్ద విషయం ఇది, రెండో వారంటారు నిజమే పెద్ద విషయమే, మూడో వారంటారు చిన్న విషయమే కదా, నాలుగో వారంటారు ఇందులో ఏముంది, ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది, ఐదో వారైతే దాని గురించే ఆలోచించరు. డిఫరెంట్ రియాక్షన్స్ టు ద సేమ్ సిచ్యుయేషన్. జరుగుతుందా లేదా? ఇలా జరుగుతుంది. మనం అనుకుంటాం వారు చిన్నపిల్లలు, ఇంత తేలిక ఈజీగా పరిస్థితిని తీసుకున్నారు. కానీ మదర్స్, పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. లేదు, నాట్ నెసరీ. పిల్లలే కాదు. అదే నేను అంటున్నాను. ఏజ్ వైజ్ చూడాల్సిన అవసరం లేదు. ఏజ్లో వారు పెద్దయినా చిన్నైనా సరే. మీరే అంటున్నారు కదా, ఒక ఇంట్లో ఎంతోమంది ఉంటారు, పరిస్థితి ఒక్కటే కానీ రియాక్షన్ అందరిది వేరువేరుగా ఉంటుంది అని. అది నిజమే. ఒక్కోసారి వయసులో పెద్దగా ఉంటే వారు సహజంగానే తక్కువ రియాక్ట్ అయ్యి స్థిరంగా ఉంటారేమో అని అనుకుంటాం. కానీ ఆపోజిట్గా జరగవచ్చు. కొన్ని పరిస్థితుల్లో పిల్లలు స్థిరంగా ఉంటారు, తల్లి బాగా రియాక్ట్ అవుతుంది. విచ్ మీన్స్ ఇది ఏజ్పై డిపెండ్ అయి లేదు, పరిస్థితిపై కూడా డిపెండ్ అయి లేదు. మరి దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? డిపెండెన్సీ పాయింటే తొలగిపోతుంది ఇక్కడ. మరి దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? మన మనస్సు యొక్క శక్తిపై. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద పాయింట్. ప్రతి ఒక్కరి ఇన్నర్ పవర్, ప్రతి ఒక్కరి ఆంతరిక శక్తి, రైట్? వారు పిల్లలైనా పెద్దలైనా తేడా రాదు, మగవారైనా ఆడవారైనా తేడా రాదు. అది ఎలాంటి పరిస్థితి అనే దానిపై తేడా రాదు. అది డిపెండ్ అయ్యేది మన యొక్క ఇన్నర్ పవర్, ఆంతరిక శక్తి. కానీ కొందరు పిల్లలు లేక వ్యక్తుల యొక్క ఇన్నర్ పవర్ తక్కువగా ఉంటుంది. వారి తప్పేముంది అందులో? కొందరు చాలా పవర్ఫుల్గా జన్మ తీసుకుంటారు, కొందరు జన్మతోనే భిన్నమైన సంస్కార స్వభావంతో పుడతారు. సో ఎవరెంత పవర్ఫుల్ అని ఎలా చెప్పగలం? వీఆర్ నాట్ సేయింగ్ హూ ఈజ్ మోర్ ఆర్ లెస్ పవర్ఫుల్. ఇంపార్టెంట్ ఈజ్ ఇప్పుడు ఈ పవర్ని సంభాళించాలి, ముందుకు వెళ్ళాలి. మోర్ ఆర్ లెస్ మీరు అన్నట్లు ప్రతి ఒక్కరి సంస్కారం వేరుగా ఉంటుంది, రైట్? కొందరిది భయపడే సంస్కారం, కొందరిలో పూర్తి పవర్ఫుల్గా ఉండే సంస్కారం, కొందరిలో ఏదైనా సరిగా జరగకపోతే కోపం చేసే సంస్కారం, కొందరిలో శాంతిగా ఉండే సంస్కారం ఉంటుంది. ఇలా వేరు వేరు సంస్కారాలు ఉంటాయి. మనం ఆ సంస్కారంతోనే జన్మించినా లేక జీవితంలో ఆ సంస్కారం తయారైనా ఇంపార్టెంట్ ఏంటి గుర్తుంచుకోవాలి, ఇది మన సంస్కారం. దానికి సిచ్యుయేషన్తో పని లేదు. ఇట్ ఈజ్ మై సంస్కార్. ఇది నా ఆలోచించే విధానం. ఏ సంస్కారాన్నైనా మరి మనం మార్చుకోవచ్చు కదా, రైట్? మార్చుకోవచ్చు. కొంచెం కష్టం ఏముంది? సంస్కారాన్ని మార్చుకోవటం ఓవర్ నైట్లో అయితే జరగదు కదా. మనం అభ్యాసం చేద్దాం, దానిపై వర్క్ చేద్దాం మరియు దాన్ని మార్చేద్దాము. అంటే పరిస్థితి వచ్చినప్పుడు అభ్యాసం చేసే అవకాశం కూడా దాని వెంటే వస్తుందంటారా? అభ్యాసం అనేది మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఎగ్జామ్స్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు చదువుతారు కదా. ఎగ్జాక్ట్లీ. జీవితం యొక్క ఎగ్జామ్స్ అయితే చెప్పి రావు కదా. ఈ రకం పరిస్థితి చెప్పి రాలేదు కదా. ఇది అకస్మాత్తుగా వచ్చింది. మరి జీవితంలో పరిస్థితులు అకస్మాత్తుగానే వస్తాయి. వీ హ్యావ్ టు బీ ఎక్విప్డ్ టు ఫేస్ ద సిచ్యువేషన్.
మొదట ఈ ఈక్వేషన్ని మనం చేంజ్ చేద్దాం. స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద సిచ్యుయేషన్. దీన్ని పదే రిపీట్ చేస్తారు. ఎన్నిసార్లు అయితే మనసులో దీని కారణంగా ఇలా ఉన్నాను, దీని కారణంగా అప్సెట్ అయ్యాను, దీని కారణంగా కోపం వచ్చింది, దీని కారణంగా బాధపడ్డాను ఇలా అంటారు. ఎందుకంటే దీనికి కరోనా వైరస్తో ఏమీ సంబంధం లేదు. మనం ఇంతకుముందు కూడా అలాగే ఆలోచించేవారిమి. జీవితంలో ఏ విషయం ఎదురైనా, ఎవరెలా వ్యవహరించినా మనం లోపల బాగా రియాక్ట్ అవుతాం, కానీ దానికి పరిస్థితిని దోషిగా నిలబెడతాం. మరి ఇలా జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. ఇంతలోనే ఈ పెద్ద పరిస్థితి వచ్చింది. అంటే ఒక గ్లోబల్ సిచ్యుయేషన్ ఎదురైంది. మరి మనం ఇప్పుడు మన మనసుపై ఎంత శ్రద్ధ పెట్టాలి? అందుకే ఈరోజటి మొదటి ఈక్వేషన్, నా మనస్సు యొక్క స్థితి పరిస్థితిపై ఆధారపడి లేదు. నా మనస్సు యొక్క స్థితి నా చాయిస్. మన భాషను మార్చుకోవాలి. క్రైసిస్ ఉంది కాబట్టి భయం తప్పక ఉంటుంది అని అనకూడదు. క్రైసిస్ ఉంది కానీ భయపడటమా లేక నిశ్చింతంగా ఉండటమా, కేర్ఫుల్గా నిర్భయంగా ఉండటమా, ఇది మన చాయిస్. అంటే మన మనసు యొక్క స్థితిని పరిస్థితితో డిస్కనెక్ట్ చేసేయాలి, ఇండిపెండెంట్గా చేయాలి. మనం ఎమోషనల్లీ ఇండిపెండెంట్గా ఉన్నాం. ఒక్కోసారి మీరు నిర్భయంగా నడుచుకోవాలి అంటే కొందరు పదండి అంటూ గవర్నమెంట్ రూల్స్ని కూడా తెంచేసి బయటకు తిరుగుతారు. అగైన్ టేక్ కేర్ బట్ డోంట్ ప్యానిక్. ఈ లైన్ని పట్టుకొని ఉండాలి. అవును, టేక్ కేర్ అండ్ డోంట్ ప్యానిక్ అంటే అర్థమైంది. కానీ బీ ఫియర్లెస్ అంటున్నారు కదా. పరిస్థితి వస్తుంది, ఏం పర్వాలేదు, భయపడకు, ఇంకా పద, బయటకు వెళ్దాము, ఏది జరగాలో అది జరుగుతుంది అంటూ కొందరు దీన్ని ఆపోజిట్గా కూడా అర్థం చేసుకుంటారు కదా. మరి అందుకే ఈ లైన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. టేక్ కేర్ అండ్ డోంట్ ప్యానిక్. బయటి విషయాలపైన శ్రద్ధ పెట్టాలి, మనసు స్థితిపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఒకదానిపై శ్రద్ధ పెట్టి ఇంకో విషయంలో కేర్లెస్గా ఉండటం కాదు. ఈరోజు బయటి పరిస్థితిపై శ్రద్ధ పెడుతున్నారు కానీ మనసులో భయాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. లేకపోతే మనసులో చాలా ఈజీగా అయిపోయారు, పవర్ఫుల్గా, రిలాక్స్డ్గా, ఇంకా బయటి నియమాలు ఎందుకు ఫాలో అవ్వాలి అనుకుంటారు. కానీ రెండూ ఉండాలి. ఇన్నర్ వరల్డ్పై శ్రద్ధ, అవుటర్ వరల్డ్పై శ్రద్ధ కూడా ఉండాలి. ఎందుకంటే ఫైనల్లీ పరిస్థితిని క్రాస్ చేయటానికి ఈ రెండు విషయాల అవసరము ఉంటుంది కదా. మరి ఈరోజు దీన్ని ఇంకా గూహ్యంగా అర్థం చేసుకుందాం. కానీ మొదటి లైన్ నోట్ చేసుకోండి. నా మనస్సు స్థితి పరిస్థితిపై ఆధారపడి లేదు. నా మానసిక స్థితి అనేది పూర్తిగా నా చాయిస్. సిస్టర్, సపోజ్ తొందరగా భయపడటం, ఓవర్ రియాక్ట్ అవ్వటం ఇవి నా వీక్నెసెస్ అనుకుందాం. మరి నేను వాటిని ఎలా జయించాలి? ఇది కూడా చెప్పండి. వెరీ ట్రూ. ఇప్పుడు అన్నింటికంటే ఇంపార్టెంట్ ఇప్పటి కాంటెక్స్లో చూద్దాం. మనం మన సంస్కారాలను వెంటబెట్టుకొని నడుస్తున్నాం. మనలో చాలామందికి మొదటి నుండి భయం ఉండేది, కానీ ఈ సమయంలో ఆ భయం ఎంత ఉండేదో అంతే ఉండదు. సో దాట్స్ వేర్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే మొదట ఏదైతే సంస్కారంతో నడిచామో అది మన ఇండివిజువల్ సంస్కారం. భయం అనిపించేది, కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఒకటేమో నాలోని భయము, నా యొక్క చింత, నా భవిష్యత్తు పట్ల ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ నావి. ఇంకొకటి గ్లోబల్ వైబ్రేషన్, కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఒక పెద్ద ఎనర్జీ. ఈ విధంగా ఒక ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంటిని విజువలైజ్ చేద్దాం. అందులో 4 వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ ఆ 4లో నుండి ఒక్కరిలో భయపడే సంస్కారం ఉండేది అనుకుందాం. అయినా ఇంటిల్లిపాది బాగానే నడిచేది. ఒకరు భయపడితే మిగతా 3 అతన్ని సంభాళించేవారు, ఏం పర్వాలేదు, అంతా బాగవుతుంది అని. మరి ఆ ఒక్కరు ఎవరి వద్దనైతే భయం సంస్కారం ఉండేదో వారు మిగతా 3 సహయోగము మరియు సపోర్ట్తో తన జీవితం యొక్క పరిస్థితులను మేనేజ్ చేసుకునేవారు, రైట్? కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఏదైతే సిచ్యుయేషన్ వచ్చిందో అందులో ఆ 4 వద్ద భయం ఉంది, అవునా కదా? ఇప్పుడు ఆ 4లోనూ భయం వచ్చేసింది. ఎవరిలోనైతే మొదటి నుండి భయం ఉండేదో వారిని ఇంతకుముందైతే 3 కలిసి సపోర్ట్ చేసి హెల్ప్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా భయం రావడంతో
ఇప్పుడు మొదటి నుండి భయపడేటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమవుతుంది? అతను భయపడతాడు. లేదు, భయం అయితే అతనిలో ముందు నుండే ఉంది. ఇప్పుడు ఇంకా ముగ్గురు వ్యక్తులు యాడ్ అయ్యారు. అచ్చా, అతని భయం ట్రిపుల్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనితో మనకి మన బాధ్యతలు ఏమిటో అర్థమవుతాయి. చాలా డేంజరస్ విషయం కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే దీనిపై మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది చాలా డేంజరస్గా ఏ అవుతుంది. విధంగా జబ్బు వ్యాపిస్తుందో, వైరస్ వ్యాపిస్తుందో, అలాగే ఈ ఫియర్ కూడా ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించి పెరుగుతుందా? ఎగ్జాక్ట్లీ, పెరుగుతుంది. ఇది ఒక కంటేజియస్ డిసీజ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, వీటినే వైబ్రేషన్స్ అంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైతే వైరస్ ఉందో దాంతో అయితే రక్షింపబడతాం. మనకెంత ప్రేమగా అర్థం చేయించారు, ఇంట్లో ఉండండి, లక్ష్మణ రేఖ దాటకండి అని. మరి మనం దాన్ని అక్యురేట్లీ ఫాలో చేస్తున్నాం. వీఆర్ సేఫ్, మనం ఇంట్లో ఉన్నాం, సురక్షితంగా ఉన్నాం. కానీ ఏవైతే వైబ్రేషన్స్ ఉన్నాయో అవైతే గోడలు ద్వారాలతో ఆగవు కదా. ఇట్స్ ఇన్ ద ఎయిర్, అదైతే గాలిలో ఉంది. మరి మనం ఇంట్లో స్వయాన్ని ఫిజికల్లీ సేఫ్గా ఉంచగలం, కానీ మన ఇంట్లో ఉండడంతో ఎమోషనల్లీ సేఫ్గా ఆటోమేటిక్గా అవ్వం. దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మన మనస్సు అనే ఇంటిని ఎలా మూసేయాలి? వెరీ గుడ్. ఇప్పుడు వచ్చాం కదా స్వయం వద్దకి. మన మనసు స్థితిపై ఎలా శ్రద్ధ పెట్టాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మనం చూసాం, నలుగురు వ్యక్తుల ఇల్లది. ఆ ముగ్గురు వ్యక్తుల ప్రభావం ఒక్కరిపై పడింది. ఈ సమయంలో కేవలం నలుగురిలోనే కాదు, కోటాను కోట్ల మంది మనసుల్లో భయం ఉంది. మరి ఆలోచిస్తే ఆ ఒక్కొక్క మనస్సు ఏదైతే ముందు నుండే భయపడుతూ ఉందో దానిపై ఎంత ప్రభావం పడుతూ ఉండవచ్చు. దిస్ ఈజ్ టు బి విజువలైజ్డ్. ఒకవేళ మనం చూస్తే నిజంగా లోపల నుండి అనిపిస్తుంది, నా మారల్ రెస్పాన్సిబిలిటీ ఇది, నా ఆలోచనలను పరివర్తన చేసుకోవటం, నా ఫీలింగ్స్ ఎమోషన్స్ని మార్చుకొని స్వయాన్ని కుటుంబాన్ని రక్షించటం, మరియు సామూహికంగా మన వైబ్రేషన్స్తో దేశాన్ని విశ్వాన్ని రక్షించటం. ఇది మన నైతిక బాధ్యత ఈ సమయంలో. మరి గ్లోబల్ వైబ్రేషన్స్ ఆఫ్ ద ప్లానెట్. ఇప్పుడు హైపోథెటికల్లీ ఒక ఫిగర్ క్రియేట్ చేద్దాం. సపోజ్ అప్రాక్సిమేట్లీ, ఇదేం సైంటిఫిక్ ఫిగర్ కాదు, కేవలం ఎగ్జాంపుల్ కొరకు. సపోజ్ ఈ సమయంలో మన విశ్వం యొక్క వైబ్రేషన్, ఒకవేళ వైబ్రేషన్ని 0 to 100 వరకు అనుకుంటే, ఈ సమయంలో కొంచెం వైబ్రేషన్ లో ఉంది కాబట్టి సపోజ్ మనం ఈ సమయంలో విశ్వం యొక్క వైబ్రేషన్ 30 అనుకుందాం. లెట్స్ సే 30, దట్ ఈస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద ప్లానెట్. మరి మనం కూడా ఒకవేళ యావరేజ్ పైన నడుస్తున్నాం, కొంచెం భయం, కొంచెం చింత, కొంచెం భయం, ఇలా యావరేజ్గా నడుస్తున్నాం అంటే సపోజ్ మనది 40-50 వద్ద ఉందనుకుందాం, రైట్? మన విశ్వం యొక్క వైబ్రేషన్ 30, మరి మనం 40-50లో ఉన్నాం. మరి విశ్వం యొక్క వైబ్రేషన్ మనపై ప్రభావం చూపుతుంది కదా. సో దట్ ఈజ్ అట్ 30 అండ్ వీఆర్ అట్ 40-50. దాని ఎనర్జీ మనపై ప్రభావం వేస్తుంది. మరి మనం 40-50 పైనే ఉండము, మనం 30-20 వైపు లాగబడి క్రిందకు వచ్చేస్తాం. ఎందుకంటే లో ఎనర్జీ మనపై ప్రభావం వేస్తుంది కదా. సిస్టర్, ఎవరైతే వీక్గా ఉంటారో వారు ఇంకా వీక్గా అవుతారంటారా? ఇందులో వీక్ అని కాదు, మీరు కేవలం ఫిగర్ చూడండి, ఫ్రీక్వెన్సీ ఉంది. ఒకవేళ నా ఇరుపక్కల విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీ 30 ఉంటే, నా వైబ్రేషన్ 40 లేక 50 ఉంటే, మరి ఈ 30 ఎందుకంటే కోట్ల మందిలో ఉంది, చాలా నెలల నుండి ఉంది కాబట్టి ఇది నా పైన ప్రభావాన్ని వేస్తుంది. మరి మనం అంటాం కదా, ద అదర్ పర్సన్స్ వైబ్రేషన్స్ అఫెక్టెడ్ మీ అని, వారి నెగిటివ్ వైబ్స్ నాకు లభించాయి అంటాం. మరి ఇప్పుడు వారి అంటే ఒక్కరిద్దరిది కాదు కదా, వారి అంటే కోట్ల మంది వైబ్స్. మరి ఆ 40-50 పైన ఉన్నవారు క్రిందకు వచ్చేస్తారు. అందుకే ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ ఇది. మనం యావరేజ్ మానసిక స్థితిలో కూడా ఉండకూడదు, మనం చాలా చాలా హైగా ఉండాలి. హైలో ఉండటం ఎలా? అది మనం చూద్దాం. కానీ ఇంపార్టెంట్ ఏంటి, ముందు తెలిసి ఉండాలి, ఐ నీడ్ టు బీ అట్ ఏ హై వైబ్రేషన్ అని. మరొకవేళ విశ్వం యొక్క వైబ్రేషన్ 30 ఉంటే, మనం మన వైబ్రేషన్ని 70, 80, 90 ఇలా ఉంచుకోవాలి. నార్మల్ యొక్క డెఫినేషన్ని చేంజ్ చేయాలి. భయం, యాంగ్జైటీ అనేవి నార్మలే కదా అని అనకుండా, ఈ సమయంలో హై ఎనర్జీ వైబ్రేషన్స్ నార్మల్.
ఈ సమయంలో హై ఎనర్జీ వైబ్రేషన్స్ అవసరం అనాలి. నెసెసిటీ ఇది. మనం మన భాషను మార్చుకోవాలి. ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ హైగా ఉంటాయో అప్పుడు సృష్టి యొక్క చుట్టుపక్కల వైబ్రేషన్స్ మనపై ప్రభావాన్ని చూపవు. పైగా మన వైబ్రేషన్స్ యొక్క ప్రభావమే చుట్టుపక్కల సృష్టిపైన పడటం మొదలవుతుంది. బికాజ్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హయ్యర్ స్టేట్ టు అ లోవర్ స్టేట్. హయ్యర్ ఫ్రీక్వెన్సీ నుండి ఎనర్జీ లోవర్ వైపు వెళ్తుంది. ఈ విధంగా ఒక ఇంట్లో నలుగురుండి ముగ్గురు అశాంతిగా ఉన్నారు, ఒక్కరు శాంతిగా ఉన్నారు. మరి ఆ ఒక్కరి ప్రభావం మిగతా అందరిపైన నెమ్మదిగా పడుతుందా లేదా? తప్పకుండా పడుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్. మరి ఆ ఒక్కరు ఏం చేయాలి? తనని తాను హయ్యర్ వైబ్రేషన్ ఎనర్జీలోకి తీసుకురావాలి. మరి ఈరోజు మన సెకండ్ ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మన నార్మల్ మానసిక స్థితిలో కూడా ఉండకూడదు. విచ్ మీన్స్ మనం ఒకటేమో లో వైబ్రేషన్లో ఉండకూడదు, రెండవది మనం మన నార్మల్ పైన కూడా ఉండకూడదు. ఒకసారి భయం, ఒకసారి కోపం, ఒక్కోసారి చింత, ఒక్కోసారి క్రిటిసిజం, ఇది మన నార్మల్. మరి 40-50 పైన కూడా ఉండకూడదు. మరి 40-50 పైన ఉంటే కూడా క్రిందకు వెళ్ళిపోతారు. ఈ సమయంలో మనం చాలా హై ఎనర్జీ వైబ్రేషన్పై ఉండాలి. ఈ హై ఎనర్జీ వైబ్రేషన్లో మన సురక్ష ఉంది. అలాగే మన హై ఎనర్జీ వైబ్రేషన్తో ప్లానెట్ యొక్క హీలింగ్ జరుగుతుంది. సో థర్డ్ ఇంపార్టెంట్ వర్క్ ఫర్ అస్, moral responsibility. I have to remain at a very high vibration state of mind.